Good evening, students. The human eye and a colorful world. Well, second day. Already in manam human eye gurinchi, alage eye lo ఉన్నటువంటి different parts, what functioning, what we going to discuss chesam. Least distance of distinct vision, and the same way angle of vision. What are definitions, what are values చూసాము. అలాగే human eye lo what is the structure of human eye and what are the important parts of human eye and their functions. So ఇవన్నీ డిస్కస్ చేసాం. అట్లాగే అకామిడేషన్ పవర్ ఆఫ్ ఐ అంటే దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ కానీ దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ కానీ చూసేటప్పుడు ఐ అనేది దాని సిలిరియమ్ మజిల్స్ ద్వారా ఫోకల్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. బికాస్ ఆఫ్ దట్ వాట్ ఎవర్ మే బి ద పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఆర్ డిస్టెన్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ always image will be formed on retina. And also we know that the distance between eye lens and retina is 2.5 centimeter. ఆ 2.5 centimeters లో ఉన్నటువంటి రెటీనా మీద మనకి ఇమేజ్ ఫామ్ అవుతుంది బికాస్ ఆఫ్ అకామిడేషన్ పవర్ ఆఫ్ ఐ లెన్స్. ఒకవేళ ఈ ఐ లెన్స్ యొక్క అకామిడేషన్ పవర్లో ఏదైనా తేడా వస్తే అంటే ఏజ్తో పాటుగా నెంబర్ ఆఫ్ టైమ్స్ మన మజిల్స్ని యూజ్ చేసుకోవడం వల్ల మజిల్ యొక్క కాంట్రాక్షన్ అండ్ ఎక్స్పాన్షన్ కెపాసిటీ తగ్గిపోవడం వల్ల మనకి అకామిడేషన్ పవర్లో వేరియేషన్స్ వస్తాయి. బికాస్ ఆఫ్ దట్ పర్సన్స్ ఆర్ పీపుల్ unable to see the objects clear and distinctly. సో దాన్ని మనం విజన్ డిఫెక్ట్స్ అంటాం. సో లేదా ఐ డిఫెక్ట్స్. ఈ డిఫెక్ట్స్ అనేవి దేనివల్ల వస్తాయంటే అకామిడేషన్ పవర్ ఆఫ్ ఐ లెన్స్ అంటే బై ఏజింగ్ ఆర్ సమ్ టైమ్స్ దే మే బి లాస్ ఆఫ్ ఇట్స్ ఎబిలిటీ ఫర్ అకామిడేషన్ ఆఫ్ ఐ లెన్స్. సో దానివల్ల మనకి ఇమేజ్ ఫార్మేషన్స్లో అంటే రెటినా మీద ఇమేజ్ ఫామ్ అవ్వకుండా ముందుగానే వెనక్గానే ఫామ్ అవ్వడం వల్ల ఇమేజ్ బ్లర్గా కనిపించడం జరుగుతుంది. సో అటువంటి వాటిని మనం ఐ డిఫెక్ట్స్ అంటాం ఆర్ విజన్ డిఫెక్ట్స్. మనకి సో మెనీ టైప్ ఆఫ్ విజన్ డిఫెక్ట్స్ ఆర్ దేర్, బట్ ఇన్ అవర్ 10th class standard we have to learn about 3 vision defects. One is myopia, second one is hypermetropia, and third one is presbyopia. అంటే మయోపియా దీన్ని మనం నియర్ సైటెడ్నెస్ అంటాం, హ్రస్వ దృష్టి లోపం అన్నమాట. అలాగే సెకండ్ వన్ వచ్చేసి మనకి హైపర్మెట్రోపియా, కొంతమంది దీన్ని హైపరోపియా, అలాగే లాంగ్ సైటెడ్నెస్ అంటే దీర్ఘ దృష్టి అంటారు. ఇక థర్డ్ వన్ వచ్చేసి ప్రెస్బయోపియా, దీన్ని చత్వారము అంటాం. సో ఇలా మనకి 3 టైప్ ఆఫ్ విజన్ డిఫెక్ట్స్ మనం ఈ క్లాస్లో డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ ఐ డిఫెక్ట్స్ ఒక్కొక్క దాని గురించి, అది ఎలా ఫామ్ అవుతుంది, ఐ డిఫెక్ట్ ఫామ్ అయితే ఏం జరుగుతుంది, దాన్ని ఎలా కరెక్ట్ చేయాలనేది మనకి ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, so first of all myopia. So this defect is called as myopia. Here దీనికి వీడియో మళ్ళీ చూపిస్తారు మీకు. ఇక్కడ ఫస్ట్ ఒక డయాగ్రామ్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ ఇస్ ద మయోపిక్ ఐ. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఐ లెన్స్కి ముందు పర్సన్ ఉన్నాడు, అతని ఇమేజ్ యాక్చువల్గా ఇక్కడ రెటీనా మీద ఇక్కడ పడాలి, కానీ రెటీనా కంటే ముందే ఫామ్ అవుతుంది. సో ఇటువంటి డిఫెక్ట్ని మనం మయోపియా అంటాం. అంటే దిస్ పర్సన్ ఏబుల్ టు సీ ద నియర్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే షార్ట్ సైటెడ్నెస్ అనేది, షార్ట్ సైటెడ్నెస్ అంటే దగ్గరగా ఉన్నది చూడగలుగుతాడు అని అర్థం. మయోపియా అంటే దగ్గరగా ఉన్నది చూడలేడు అని కాదు. హ్రస్వ దృష్టి మీన్స్ దగ్గరగా ఉన్నవి క్లియర్గా చూస్తాడు, అంటే దూరంగా ఉన్నవి చూడలేడు అని అర్థం అనమాట. సో దాన్ని మనం మయోపియా అంటాం. సో హియర్ మయోపియాలో ఏం జరుగుతుంది అంటే ద ఇమేజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ విచ్ ఈస్ ఫార్ అవే ఫ్రమ్ ద లెన్స్ ఆర్ డిస్టెంట్ ఆబ్జెక్ట్, ద ఇమేజ్ విల్ నాట్ బి ఫార్మ్ ఆన్ రెటీనా ఎగ్జాక్ట్లీ. రెటీనా మీద క్లియర్ మనకి ఎగ్జాక్ట్గా రెటీనా మీద ఫామ్ అవ్వకుండా రెటీనా కంటే కొంచెం ముందు ఫామ్ అవుతుంది. ఏ ఆబ్జెక్ట్కి
ఫార్ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్. అంటే ఆర్ నియర్ పాయింట్ వచ్చేసి మనకి 25 సెంటీమీటర్స్ ఉంటుందని చెప్పాం. ఫార్ పాయింట్ వచ్చేసి ఇన్ఫైనైట్ ఉంటుంది. అంటే ఎంత దూరంలో ఉన్న ఆబ్జెక్ట్ అయినా మనం చూడగలుగుతాం హెల్దీ పర్సన్స్. ఈ మయోపియా ఉన్నటువంటి పర్సన్స్ ఏంటంటే దూరంగా ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ అంటే ఫార్ పాయింట్ అనేది ఇన్ఫైనైట్ ఉండదు, వీళ్ళకి కొంత ముందు ఉంటుంది అనమాట. అంటే కొంత డిస్టెన్స్ వరకే చూడగలుగుతారు, ఆ తర్వాత వాళ్ళు చూడలేరు. ఆ ఫార్ పాయింట్ కంటే వెనక ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ యొక్క ఇమేజ్ ఐలెన్స్ అంటే రెటీనా మీద ఫామ్ అవ్వకుండా రెటీనా కంటే ముందే ఫామ్ అవుతుంది. ఇటువంటి దాన్ని మనం మయోపియా అంటాం. ఈ మయోపియాని కరెక్ట్ చేయడానికి అంటే కన్వర్జింగ్ అనేది ముందే జరుగుతుంది కాబట్టి కన్వర్జింగ్ కొంచెం లేట్ కావాలి, అంటే డైవర్స్ అవ్వాలి కొంచెం లైట్. లెన్స్ మీద పడేటటువంటి ఐ లెన్స్ మీద పడేటటువంటి రేస్ ఫార్ ఆబ్జెక్ట్ నుంచి వచ్చే రేస్ ఐ లెన్స్ మీద పడడానికి ముందు కొద్దిగా డైవర్స్ జరగాలి. కాబట్టి ఆ డైవర్జింగ్ లెన్స్ అనేటువంటి కాన్కేవ్ లెన్స్ని ఈ మయోపియాని కరెక్ట్ చేయడానికి యూజ్ చేసుకుంటాం. అంటే సూటబుల్ ఫోకల్ లెంత్ ఉన్నటువంటి కాన్కేవ్ లెన్స్ యూజ్ చేసి మయోపియాని మనం కరెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం సెకండ్ డయాగ్రామ్ లో చూస్తే మయోపియా కరెక్ట్ అని ఇచ్చాడు. ఐ లెన్స్ కి ముందు ఇక్కడ ఒక కాన్కేవ్ లెన్స్ పెట్టారు. ఈ కాన్కేవ్ లెన్స్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దూరం నుంచి వచ్చి అంటే డిస్టెంట్ ఆబ్జెక్ట్ కి రేస్ దీని మీద పడిన తర్వాత రిఫ్రాక్షన్ జరిగి డైవర్జింగ్ జరిగి దాని యొక్క అంటే డైవర్స్ జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ అది ఐలెన్స్ మీద పడిన తర్వాత క్లియర్గా మనకి రెటినా మీద పడుతుంది. సో అది ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు మనం ఒక వీడియో రూపంలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మయోపియా ఆర్ షార్ట్ సైటెడ్నెస్ మీన్స్ ద పర్సన్ ఏబుల్ టు సీ ద నియర్ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ బట్ హీ ఈజ్ అనేబుల్ టు సీ ద ఫార్ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ అండ్ కంఫర్టబుల్లీ. దూరంగా ఉన్నవి వీడికి కనిపించవు అనమాట. అలా కనిపించుకోవడానికి కారణం ఏంటి అంటే క్లియర్గా కనిపించవు. దానికి కారణం ఏంటి అంటే ఆ దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ రెటీనా మీద పడకుండా రెటీనా కంటే ముందే అంటే బిఫోర్ ద రెటీనా ఇది కన్వర్జ్ అవుతుంది అనమాట. సో దాన్ని కరెక్ట్ చేయడానికి సూటబుల్ ఫోకల్ లెంత్ ఉన్నటువంటి బై కాన్కేవ్ లెన్స్ మనం యూజ్ చేసుకుంటాం. వై? బికాస్ కాన్కేవ్ లెన్స్ ఇస్ ద డైవర్జింగ్ లెన్స్. అంటే దాని మీద పడిన లైట్ ని స్ప్రెడ్ అపార్ట్ చేస్తుంది కాబట్టి మనకి దాన్ని యూజ్ చేస్తాం అనమాట. ఒకసారి మనకి ఆ వీడియో చూద్దాం, డిఫెక్ట్ యొక్క వీడియో చూద్దాము. Defects of vision and their correction. ఒకసారి వీడియో చూడమ్మా. ఆ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఆ వీడియో చూసేటప్పుడు దాంట్లో ఉన్నటువంటి పాయింట్స్ని నోట్ చేసుకోండి. నేను చెప్పేటప్పుడు కానీ వీడియోస్ చూసేటప్పుడు కానీ మీరు దాంట్లో ఉన్నటువంటి పాయింట్స్ని క్లియర్గా నోట్ చేసుకోండి. Defects of vision and their correction. The eye may gradually lose its power of accommodation. In such conditions, the person cannot see the objects distinctly and comfortably. The vision becomes blurred due to the refractive defects of the eye. There are mainly three common refractive defects of vision. These are 1. Myopia or nearsightedness, 2. Hypermetropia or farsightedness, and 3. Presbyopia. These defects can be corrected by the use of suitable spherical lenses. We discuss below these defects and their correction. Myopia. The light from a distant object arriving at the eye lens may get converged at a point in front of the retina in the vitreous body. సో ఇక్కడ మనకు అబ్జర్వ్ చేసినట్లయితే హియర్ దిస్ ఇస్ ద ఆబ్జెక్ట్ విచ్ ఇస్ ద డిస్టెంట్ ఆబ్జెక్ట్, అంటే దూరంగా ఉన్నటువంటి ఆబ్జెక్ట్. దీని మీద నుంచి వచ్చినటువంటి లైట్ రేస్ ఐ లెన్స్ మీద పడిన తర్వాత రిఫ్రాక్షన్ జరుగుతుంది. ఇది ఐ లెన్స్ అనేది మనకి కన్వర్జింగ్ లెన్స్ కాబట్టి ఇట్ కన్వర్జెస్ ద ఆల్ ద లైట్ రేస్ విచ్ ఆర్ ఇన్సిడెంట్ ఆన్ ఇట్ ఎట్ ఏ పాయింట్. యాక్చువల్గా మనకి
ఇమేజ్ క్లియర్గా ఫామ్ అవ్వాలంటే మన ఐ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ 2.5 సెంటీమీటర్స్ ఉందని చెప్పాం. అంటే ఐ లెన్స్ నుంచి రెటీనా ఉన్నటువంటి డిస్టెన్స్ 2.5 సెంటీమీటర్స్ కాబట్టి ఇమేజ్ యొక్క ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ అంటే కన్వర్జింగ్ తర్వాత ఈ రెండు రేస్ అంటే మొత్తం రేస్ రెటీనా దగ్గర మనకి ఇంటర్సెక్ట్ అయితే ఒకదాంతో ఒకటి కలిసినట్లయితే క్లియర్ ఇమేజ్ ఫార్మ్స్ ఆన్ ద రెటీనా. బట్ హియర్ ఇఫ్ యూ అబ్జర్వ్ ద వీడియో ఆఫ్ దిస్ డయాగ్రామ్, the rays which are coming from the distant object after refraction from the retina, they converge at a point which is before the retina కంటే ముందే మనకి ఇక్కడ కన్వర్జింగ్ జరిగింది కాబట్టి ఇమేజ్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఈ ఆబ్జెక్ట్ ఇమేజ్ మనకి ఇక్కడ ఫామ్ అయింది చిన్నగా. ఈ ఇమేజ్ అనేది రెటీనా మీద పడినట్లయితే క్లియర్గా మనకి ఆబ్జెక్ట్ షార్ప్ ఇమేజ్ ఫామ్ అయ్యి ఉండేది. బట్ దానికంటే ముందు ఫామ్ అయింది కాబట్టి దట్ పర్సన్ అనేబుల్ టు సీ ద ఆబ్జెక్ట్ క్లియర్లీ అండ్ కంఫర్టబుల్, అంటే అసలు కనిపించదు అని ఏం కాదు కానీ క్లియర్గా కనిపించదు అనమాట. ఇటువంటి డిఫెక్ట్ మనం మయోపియా అంటాం. సో ద లైట్ ఫ్రమ్ ఎ డిస్టెంట్ ఆబ్జెక్ట్ అరైవింగ్ ఎట్ ద ఐ లెన్స్ may get converted at a point in front of the retina. In the vitreous body, this type of defect is called as nearsightedness or myopia. So this is the myopia. That means the rays which are coming from the far objects will meet before the retina instead of on retina. Retina మీద కాకుండా retina కంటే ముందే కన్వర్జ్ అవుతుంది కాబట్టి the person unable to see the clear image of that object. Hence the image is the object is seems to him as a blurred object, కొంచెం మసగా కనిపిస్తుంది అనమాట. అటువంటి డిఫెక్ట్ ని మయోపియా ఆర్ నియర్ సైటెడ్నెస్ అంటాం. This type of defect is called nearsightedness or myopia. Let us observe these cases, and then you can understand the concept myopia. In the case of normal eye, the light rays from the object fall on the eye and converge on the retina. In the case of myopic eye, the light rays from the object fall on the eye and focuses the light at a point in front of the retina in the vitreous body. The correction for myopia. To compensate this, we interpose a concave lens between the eye and the object, with the diverging effect desired to get the image focused on the retina. Hypermetropia. So this is the correction of myopia. ఒకసారి మీకు టెక్స్ట్ బుక్ లో పేజ్ నెంబర్ 92 ఇంగ్లీష్ మీడియం పేజ్ నెంబర్ 92 మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ అసలు యాక్చువల్గా ఏం జరుగుతుందంటే, సో దిస్ ఈస్ ద కరెక్షన్ ఆఫ్ మయోపియా. యాక్చువల్గా ఇక్కడ మనకి నార్మల్ పర్సన్స్కి అంటే ఎవరికైతే ఐసైట్ కరెక్ట్గా ఉంటుందో ఆ పర్సన్స్కి ఫార్ పాయింట్ అనేది ఇన్ఫినైట్గా ఉంటుంది. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ మయోపిక్ ఐ ఫార్ పాయింట్ ఈజ్ లెస్ దాన్ దట్ ఆఫ్ ఇన్ఫినైట్ దగ్గర కాకుండా కొంచెం ముందుకుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్ఫినైట్ వరకు ఉంటుంది అనుకుందాం. మయోపిక్ ఐ పర్సన్కి ఒక 10 meters ఫార్ పాయింట్ అనుకుందాం. అంటే ఆబ్జెక్ట్ 10 meters దగ్గర ఉంటే అతనికి క్లియర్గా కనిపిస్తుంది. 10 meters కంటే బియాండ్ ఉంటే కనుక అంటే అవతల ఉంటే కనుక అవి కనిపించవు. కాబట్టి మనం అంటే ఇప్పుడు అతనికి ఫార్ పాయింట్ 10 meters. మనం యూజ్ చేసే కాన్కేవ్ లెన్స్ అనేది యాక్చువల్ ఇక్కడ ఏం జరుగుతుందంటే కాన్కేవ్ లెన్స్ మీద పడిన తర్వాత డైవర్స్ అవుతాయి రేస్ అనేవి. ఈ డైవర్జన్ రేస్ ని బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో ప్రొడ్యూస్ చేస్తే ఒక చోట మీట్ అవుతాయి. ఆ మీట్ అయ్యే పాయింట్ ఎక్కడ ఉండాలి అంటే కరెక్ట్ గా వీడికి ఎక్కడైతే ఫార్ పాయింట్ అని చెప్పేమో 10 meters అక్కడ ఉండాలి. అంటే ఫోకల్ లెంత్ ఆఫ్ దిస్ లెన్స్ ఈజ్ ఈక్వల్ టు హిజ్ ఫార్ పాయింట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు మయోపియా ఉందనుకుందాం, నేను 10 meters డిస్టెన్స్ తర్వాత ఉన్న ఆబ్జెక్షన్ చూడలేను. సో నాకు ఫార్ పాయింట్ వచ్చేసి 10 meters కాబట్టి ఐ హ్యావ్ టు యూజ్ ఎ కాన్కేవ్ లెన్స్ ఆఫ్ ఫోకల్ లెంత్ 10 meters. నాకు 10 meters ఫోకల్ లెంత్ ఉన్నటువంటి లెన్స్ ని నా కంటి ముందు పెట్టినట్లయితే ఇదేం చేస్తుంది, కాన్కేవ్ లెన్స్ దాని మీద పడినటువంటి ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ని 10 meters డిస్టెన్స్ లో ఫామ్ చేస్తుంది.
దట్ ఇమేజ్ యాక్ట్ యాజ్ ఆబ్జెక్ట్ ఫర్ ద ఐ లెన్స్. క్లియర్గా అర్థం చేసుకోండి. ఇక్కడ మనకి కాన్కేవ్ లెన్స్ చేసే పని ఏంటి అంటే ఇట్ ఫార్మ్స్ ఏ విజువల్ ఇమేజ్ ఆఫ్ ద రియల్ ఆబ్జెక్ట్. మనకు దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ని మన ఫార్ పాయింట్ ఎంతైతే ఉందో అక్కడ ఫామ్ చేస్తుంది. అక్కడ ఫామ్ అయింది ఇమేజ్. ఆ ఇమేజ్ మన ఐ లెన్స్కి ఆబ్జెక్ట్గా పనిచేసి, అంటే ఇప్పుడు 10 మీటర్స్ డిస్టెన్స్లో ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్ మన కంటికి ఆబ్జెక్ట్ లాగా పనిచేస్తుంది. దాని యొక్క ఇమేజ్ రెటీనా మీద మనకి కరెక్ట్గా రెటీనా మీద పడుతుంది. అంటే ఇక్కడ కాన్కేవ్ లెన్స్ చేసే పని ఏంటి అంటే ఇట్ ఫార్మ్స్ ఏ విజువల్ ఇమేజ్ ఆఫ్ ద రియల్ ఆబ్జెక్ట్ విచ్ ఈస్ బియాండ్ ద ఫార్ పాయింట్ ఆఫ్ ద మయోపిక్ ఐ. ఈ మయోపియా ఉన్నటువంటి పర్సన్ యొక్క ఫార్ పాయింట్ కంటే దూరంగా ఉంటుంది ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ని వీడి ఫార్ పాయింట్ దగ్గర ఫామ్ చేస్తుంది. ఎవరు? ఈ కాన్కేవ్ లెన్స్. ఈ కాన్కేవ్ లెన్స్ ఫామ్ చేసిన ఇమేజ్ ఐ లెన్స్కి ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఐ లెన్స్కి ముందున్న ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది అంటే ఫార్ పాయింట్ దగ్గర ఉంది. వీడు దాన్ని క్లియర్గా చూడగలుగుతాడు. కాబట్టి దాని ఇమేజ్ కరెక్ట్గా ఎక్కడ ఫామ్ అవుతుంది? మనకి రెటీనా మీద ఫామ్ అవుతుంది. సో దట్ ఈస్ ద యాక్చువల్ వర్కింగ్ ఆఫ్ ది కాన్కేవ్ లెన్స్. ఇక్కడ కాన్కేవ్ లెన్స్ యొక్క పని ఏంటి అంటే ఏదో డైవర్స్ చేసేసి రెటీనా మీద ఇమేజ్ని ఫామ్ చేయడం కాదు. ఇది ఏం చేస్తుంది అంటే దాని మీద పడినటువంటి రేస్ని డైవర్స్ చేస్తుంది. డైవర్ట్ చేసినటువంటి రేస్ని బ్యాక్ ప్రొడ్యూస్ చేస్తే ఒక చోట ఇంటర్సెక్ట్ అవుతాయి. ఆ పాయింట్ ఎక్కడ ఉంటుంది అంటే ఈ మయోపిక్ అయి ఉన్నటువంటి పర్సన్ యొక్క ఫార్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ ఫామ్ అయితే చేస్తాం అనమాట. అంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు టెస్ట్ చేసి ఎంత ఫోకల్ లెంత్ ఉన్నటువంటి ఐ లెన్స్ కాన్కేవ్ లెన్స్ ఇస్తారు అంటే మన ఫార్ పాయింట్ ఎంతో క్యాలిక్యులేట్ చేసి అంత ఫోకల్ లెంత్ ఉన్న కాన్కేవ్ లెన్స్ మనకి ఇస్తారు. ఆ లెన్స్ మనం పెట్టుకున్నప్పుడు బియాండ్ ది ఫార్ పాయింట్ ఉన్నటువంటి ఆబ్జెక్ట్కి ఇమేజ్ మన ఫార్ పాయింట్ దగ్గర ఫామ్ అవుతుంది. ఫామ్ అయిన ఇమేజ్ మన ఐ లెన్స్కి ఆబ్జెక్ట్గా పనిచేయడం వల్ల ఇది కరెక్ట్గా రెటీనా మీద ఇమేజ్ని ఫామ్ చేస్తుంది. సో దట్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ ది కాన్కేవ్ లెన్స్ విచ్ ఈస్ యూజ్ టు కరెక్ట్ ద మయోపియా. సో ఇక్కడ మనకి వాట్ ఈస్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద కాన్కేవ్ లెన్స్ విచ్ ఈస్ యూజ్ టు కరెక్ట్ ద మయోపియా అంటే ఎఫ్ ఇస్ ఈక్వల్ టు క్యాపిటల్ డి అంటాం, అంటే మైనస్ క్యాపిటల్ డి అనమాట. ఇక్కడ క్యాపిటల్ డి అనేది ఫార్ పాయింట్ అంటాం. టెక్స్ట్ బుక్ లో మీకు ఇచ్చారు ఫార్ పాయింట్ అంటాం. ఆ ఫార్ పాయింట్ ఎంతైతే ఉంటుందో అంత ఫోకల్ లెంత్ తీసుకుంటాం. మైనస్ ఎందుకు చెప్తున్నాము అంటే కాన్కేవ్ లెన్స్ అనేది నెగిటివ్ లెన్స్ అంట, అంటే దాని ఫోకల్ లెంత్ అనేది నెగిటివ్ ఉంటుంది వాల్యూ. అంటే యాక్చువల్గా దీనికి లైట్ ఇలా పడితే ఫోకల్ లెంత్ ఇటువైపు ఉంటుంది, అంటే ఇన్సిడెంట్ రేకి ఆపోజిట్ డైరెక్షన్ లో ఫోకల్ లెంత్ ఉంటుంది కాబట్టి దాన్ని నెగిటివ్ గా తీసుకుంటాం. అందుకే మీకు అంటే కంటి డాక్టర్ దగ్గరికి ఆప్థమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినట్లయితే లెన్స్ రాసేటప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ లెన్స్ దగ్గర ప్లస్ 0.5 అని కానీ మైనస్ 0.5 అని అలా పెడతారు. మైనస్ యూజ్ చేశారు అంటే దట్ ఈస్ ద కాన్కేవ్ లెన్స్, అంటే దట్ పర్సన్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ మయోపియా. ప్లస్ రాశారంటే హైపర్మెట్రోపియా తర్వాత వస్తుంది. సో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లో మైనస్ అనే లెన్స్ చూపించారు అంటే దట్ ఇండికేట్స్ దట్ పర్సన్ ఈజ్ యూజ్డ్ ఏ కాన్కేవ్ లెన్స్. ఫోకల్ లెంత్ ఎంత ఉండాలి అంటే వాడు ఫార్ పాయింట్ ఎంత అయితే ఉందో ఫార్ పాయింట్ మనం క్యాపిటల్ డి అనుకుంటే ఎఫ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ డి అన్నటువంటి కాన్కేవ్ లెన్స్ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట టు కరెక్ట్ ద మయోపియా. సో దిస్ ఇస్ ద మయోపియా. సో ఓవరాల్ గా మయోపియా అంటే లాంగర్ డిస్టెన్స్, అంటే డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ యొక్క ఇమేజ్ రెటీనా మీద పడకుండా రెటీనా కంటే ముందే పడుతుంది. దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ మాత్రం క్లియర్ గా చూడగలుగుతాడు, దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ క్లియర్ గా చూడలేడు. దీనికి ఎందుకు అలా జరుగుతుంది అంటే ఐ లెన్స్ అనేది ఇమేజ్ ని రెటీనా కంటే ముందే ఫామ్ చేస్తుంది. సో దీన్ని కరెక్ట్ చేయడానికి ఏం చేస్తామంటే సూటబుల్ ఫోకల్ లెంత్ ఉన్నటువంటి కాన్కేవ్ లెన్స్ యూజ్ చేస్తాం. కాన్కేవ్ లెన్స్ ఏం చేస్తుందంటే దాని మీద పడిన ఆబ్జెక్ట్ నుంచి వచ్చినటువంటి రేస్ దాని మీద పడిన తర్వాత డైవర్స్ చేస్తుంది. దాని యొక్క విజువల్ ఇమేజ్ ని మయోపిక్ ఐ యొక్క ఫార్ పాయింట్ ఎంత ఉంటుందో అక్కడ ఫామ్ చేస్తుంది. దట్ ఇమేజ్ ఫార్మ్డ్ బై ద కాన్కేవ్ లెన్స్ యాక్ట్ యాజ్ object for the eye lens and that eye lens forms a image on retina. So this is the myopia and its a correction. Next hypermetropia చూద్దాం. జాగ్రత్తగా వినండి. Fact desire to get the med focused on the retina. Hypermetropia. If the eye lens focuses the incoming light at a point behind the retina, this defect is called farsightedness or hypermetropia. Let us observe these cases and then we can understand the concept. Hypermetropia. In the case of normal eye, the light rays from the object
fall on the eye and converge on the retina. In the case of hypermetropic eye, the light rays from the object fall on the eye and focuses the incoming light at a point behind the retina. The correction for hypermetropic eye, a convergent lens is needed to compensate for the defect in vision. So this is the hypermetropia. Hypermetropia or long sightedness అంటాం. Long sightedness means that person able to see the far objects clearly but unable to see the near objects. అంటే మనకి లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ వచ్చేసి 25 సెంటీమీటర్స్, అంతకంటే అక్కడ నుంచి దూరం అన్నీ కనిపిస్తూ ఉంటాయి. కానీ హైపర్మెట్రోపియా ఉన్నటువంటి పర్సన్స్ యొక్క లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ 25 కాకుండా అంతకంటే ఎక్కువ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 50 సెంటీమీటర్స్ ఉందనుకోండి, 50 సెంటీమీటర్స్ దగ్గర ఉన్న ఆబ్జెక్ట్ కనిపిస్తాయి, దానికంటే దగ్గర అంటే 40 కానీ 30 కానీ 25 కానీ సెంటీమీటర్స్ దగ్గర ఉన్న ఆబ్జెక్ట్స్ క్లియర్గా కనిపించవు. అటువంటి ఐసైట్ని ఏమంటామంటే హైపర్మెట్రోపియా అంటాం. సో ఇన్ హైపర్మెట్రోపియా ద పర్సన్ ఏబుల్ టు సీ ద డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ బట్ అనేబుల్ టు సీ ద నియర్ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ అండ్ కంఫర్టబుల్లీ. సో దిస్ డిఫెక్ట్ ఈజ్ నోన్ యాజ్ హైపర్మెట్రోపియా. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ నుంచి వచ్చే రేస్ యొక్క కన్వర్జింగ్ అనేది కరెక్ట్గా రెటీనా మీద పడుతుంది. దగ్గర ఉన్న ఆబ్జెక్ట్స్ యొక్క కన్వర్జింగ్ వచ్చేసి రెటీనా మీద కాకుండా రెటీనా కంటే దూరంగా పడుతుంది, అంటే రెటీనాకి వెనక పడుతుంది. అంటే రెటీనా దాటి అవతల ఇమేజ్ ఫామ్ అవుతుంది అనమాట. దానివల్ల ఇమేజ్ అనేది క్లియర్గా కనిపించదు. ఒకసారి ఆ పిక్చర్స్ చూపిస్తాను చూడండి. ఒకసారి చూడండి అది, తర్వాత మళ్ళీ ఈ వీడియో చూపిస్తాను. సో దిస్ ఈజ్ ద హైపర్మెట్రోపియా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్ల హైపర్మెట్రోపియాలో ఐలెన్స్ కంటే ముందు ఒక పర్సన్ ఉన్నాడు. యాక్చువల్గా ఇది మనకి రెటీనాని దాటిన తర్వాత ఇమేజ్ ఫామ్ అయింది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ ద రెటీనా దాటిన తర్వాత ఇమేజ్ ఫామ్ అయింది. సో ఇలా మనకి దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ రెటీనా మీద కాకుండా బియాండ్ ద రెటీనా ఫామ్ అవుతుంది. ఇటువంటి ఐసైట్ మనం హైపర్మెట్రోపియా ఆర్ హైపరోపియా అంటాం. ఈ హైపర్మెట్రోపియాని కరెక్ట్ చేయాలి అంటే సూటబుల్ ఫోకల్ లెంత్ ఉన్నటువంటి కాన్వెక్స్ లెన్స్ యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే యాక్చువల్గా కన్వర్జింగ్ ఇక్కడ జరగాలి, కొంచెం దూరంగా జరిగింది కన్వర్జింగ్. అంటే మనం దాన్ని కరెక్ట్ చేయడానికి ఏం చేయాలి అంటే కన్వర్జింగ్ ముందే జరగాలి. కన్వర్జింగ్ ఎక్కువగా జరగాలంటే వీ హ్యావ్ టు యూజ్ ద కన్వర్జింగ్ లెన్స్. మనకున్న లెన్స్ లో బై కాన్వెక్స్ లెన్స్ అనేది కన్వర్జింగ్ లెన్స్ గా పనిచేస్తుంది. కాబట్టి కాన్వెక్స్ లెన్స్ ని యూజ్ చేసి అంటే సూటబుల్ ఫోకల్ లెంత్ ఉన్నటువంటి కాన్వెక్స్ లెన్స్ ని యూజ్ చేస్తే అది దాని మీద పడిన రేస్ ని కన్వర్స్ చేస్తుంది. కన్వర్స్ అయ్యి నా రేస్ మళ్ళీ మనకి ఐలెన్స్ మీద పడతాయి. ఐలెన్స్ కూడా కన్వర్జింగ్ లెన్సే కాబట్టి ఇంకొంచెం ముందే కన్వర్స్ కరెక్ట్గా రెటీనా మీద మనకి పడేట్టు చేస్తుంది అనమాట. సో ఇలా మనకి హైపర్మెట్రోపియాలో నియర్ ఆబ్జెక్ట్స్ యొక్క ఇమేజ్ రెటీనా మీద పడకుండా రెటీనా తర్వాత పడుతుంది, అంటే కన్వర్జింగ్ అక్కడ జరుగుతుంది. దానివల్ల మనకి క్లియర్ ఇమేజ్ ఫామ్ అవ్వకుండా బ్లర్డ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇన్ ఆర్డర్ టు కరెక్ట్ ద hypermetropia we have to use a suitable focal length of convex lens which is the converging lens. So this is the diagram which represents the hyperopia or hypermetropia defect and its correction. ఒకసారి మళ్ళీ వీడియోస్ చూడండి ఇంతకు ముందు చూసినట్టుగా. Defects of vision and converge on the retina. In the case rays from the object, you can understand the concept. ఒకసారి చూడండి అమ్మ వీడియో చూడండి, హైపర్మెట్రోపియా వీడియో ఒకసారి చూడండి. Hypermetropia. In the case of normal eye, the light rays from the object fall on the eye and converge on the retina. సో ఇక్కడ మనకి In the case of hypermetropic eye, the light rays from the object fall on the eye and focuses
సో ఇక్కడ మనకి ఇమేజ్ అనేది రెటీనా తర్వాత ఫామ్ అవుతుంది. మనకి క్లియర్ గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇమేజ్ ఫార్మ్స్ బియాండ్ ది రెటీనా. Face from the object fall on the eye and focuses. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది యాక్చువల్గా రెటీనా తర్వాత ఫామ్ అవుతుంది. అంటే నియర్ ఆబ్జెక్ట్స్ యొక్క ఇమేజ్, సో నియర్ ఆబ్జెక్ట్స్ నుంచి రేస్ కన్వర్జ్ అయ్యి యాక్చువల్ రెటీనా మీద ఇక్కడ ఇమేజ్ని ఫామ్ చేయాలి. బట్ ద ఇమేజ్ ఇస్ ఫామ్ బియాండ్ ద రెటీనా. సో మనకి దీనివల్ల ఏమవుతుందంటే రెటీనా మీద షార్ప్ ఇమేజ్ ఫామ్ అవడం లేదు కాబట్టి ఇమేజ్ అనేది మనకి బ్లర్గా కనిపిస్తుంది, అంటే క్లియర్గా కనిపించదు అనమాట. ఇటువంటి కేసులో ఉన్నటువంటి ఐ డిఫెక్ట్ మనం హైపర్మెట్రోపియా అంటాం. సో హైపర్మెట్రోపియాని మనం కరెక్ట్ చేయాలి అంటే ఈ కన్వర్జింగ్ అనేది ముందే జరగాలి. కాబట్టి కన్వర్జింగ్ లెన్స్, సూటబుల్ ఫోకల్ లెంత్ ఉన్నటువంటి కన్వర్జింగ్ లెన్స్ మనం యూజ్ చేసుకుంటాం అనమాట. Incoming light at a point behind the retina. The correction for hypermetropic eye. A convergent lens is needed to compensate for the defect in vision. Presbyopia. What is? Okay, so that is the hypermetropia and its correction. ఒకసారి మీకు పేజ్ నెంబర్ 94 చూసినట్లయితే వాట్ ఈస్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద కాన్వెక్స్ లెన్స్ దట్ ఈస్ యూజ్డ్ టు కరెక్ట్ ద హైపర్మెట్రోపియా అనేది ఇచ్చాడు. ఇక్కడ మనం ఇంతకుముందే చెప్పాం, నార్మల్ పర్సన్స్ కి నియర్ పాయింట్ అనేది 25 సెంటీమీటర్స్ ఉంటుంది, అంటే లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అంతవరకు చూడగలుగుతారు. బట్ హైపర్మెట్రోపియన్ పర్సన్స్ కి లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అనేది 25 కంటే ఎక్కువ ఉంటుంది, అంటే 30, 35, 40. ఫర్ ఎగ్జాంపుల్ 50 అనుకుందాం. 50కి దగ్గరగా 50 వరకు ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ ని క్లియర్ గా చూడగలుగుతారు, అంతకంటే దూరంగా ఉన్నా కూడా క్లియర్ కనిపిస్తాయి. బట్ ఎప్పుడైతే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ 50 కంటే తగ్గిందో, 50 సెంటీమీటర్స్ తగ్గిందో, అప్పుడు మనకు ఆ పర్సన్ కి ఆ ఇమేజ్ అనేది క్లియర్ గా కనిపించదు, ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ క్లియర్ గా కనిపించదు అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఏమో 25 సెంటీమీటర్స్ ఉంటుంది, నియర్ పాయింట్ వచ్చేసేమో స్మాల్ డి కింద కన్సిడర్ చేస్తాం. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ని నియర్ పాయింట్ ని మనం కన్సిడర్ చేసినట్లయితే ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్ విచ్ ఈస్ యూజ్డ్ టు కరెక్ట్ ద హైపర్మెట్రోపియా ఫామ్ లో వచ్చేసి 25 ఇంటూ డి బై డి మైనస్ 25. ఇక్కడ మీకు పేజ్ నెంబర్ 94 లో దాని డెరివేషన్ కూడా ఇచ్చారు, ఒకసారి చూడండి. మనకు ఆల్రెడీ 4th లెసన్ లో లెన్స్ ఫార్మ్ లో వచ్చింది 1/f is equal to 1/v minus 1/u. Here v is the image distance and u is the object distance. ఇక్కడ u ఏమో 25 సెంటీమీటర్స్ ఉంటుంది, అది లెన్స్ కంటే ముందు ఉంటుంది కాబట్టి మైనస్ తీసుకుంటాము. అలాగే v వచ్చేసి నియర్ పాయింట్ అనమాట. ఈ నియర్ పాయింట్ అనేది 25 కంటే ఎక్కువ ఉంటుంది కంపల్సరీగా, ఎందుకంటే 25 ఉంది అంటే నార్మల్ పర్సన్, 25 కంటే ఎక్కువ ఉంటేనే హైపర్మెట్రోపియా అన్నట్టు. ఆ నియర్ పాయింట్ స్మాల్ డి అనుకుంటే వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి f is equal to అంటే 1/f is equal to 1/v minus 1/u ఫార్ములాలో v ప్లేస్ లో -d, u ప్లేస్ లో -25 సబ్స్టిట్యూట్ చేసుకుని చేస్తే 1/f is equal to d minus 25/25d వస్తుంది. దాన్ని రివర్స్ చేసుకుంటే f is equal to 25d by d minus 25. పేజ్ నెంబర్ 94 లో దానికి డెరివేషన్ పార్ట్ ఇచ్చాడు. సో మనకి ఇక్కడ f is equal to 25d by d minus 25 వస్తుంది. ఇక్కడ d అనేది గ్రేటర్ దాన్ 25 ఉంటుంది కాబట్టి పాజిటివ్ వాల్యూ వస్తుంది. ఫోకల్ లెంత్ పాజిటివ్ లెన్స్ ఏంటంటే మనకి కన్వర్జింగ్ లెన్స్ ఆర్ కాన్వెక్స్ లెన్స్. సో వీ హ్యావ్ టు యూజ్ ద సూటబుల్ ఫోకల్ లెంత్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ ఇన్ ఆర్డర్ టు కరెక్ట్ ద హైపర్మెట్రోపియా. సో మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ విజన్ డిఫెక్ట్స్ వచ్చాయి, ఒకటి మయోపియా, రెండవది హైపర్మెట్రోపియా. సో ఇవి కాకుండా థర్డ్ డిఫెక్ట్ ఉంది, అదేంటి అంటే ఏజ్ తో పాటు వచ్చేసింది అనమాట. అంటే మనం సిలీరియం మజిల్స్ పుట్టినప్పటి నుంచి వాడుతూ ఉండటం వల్ల సిలీరియం మజిల్స్ యొక్క కాంట్రాక్షన్ అండ్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ అనేది తగ్గిపోతుంది. దానివల్ల దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ ని క్లియర్ గా చూడలేరు, అలాగే దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ ని కూడా క్లియర్ గా చూడలేరు. అంటే 2 రకాల డిఫెక్ట్స్ ఉంటాయి. దగ్గరగా ఉన్నాయి చూడలేరు అంటే అది హైపర్మెట్రోపియా, దూరంగా ఉన్నాయి చూడలేరు అంటే అది మయోపియా. 2 రకాల డిఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి దీన్ని ప్రెస్బయోపియా అంటాం, చత్వారం అంటాం తెలుగులో. ఇది జనరల్ గా ఏజింగ్ తో పాటు వచ్చేస్తుంది, అంటే వయసు పెరిగే కొద్దిగా సిలీరియం మజిల్స్ యొక్క కాంట్రాక్షన్ అండ్ ఎక్స్పాన్షన్ పవర్స్ తగ్గిపోవడం వల్ల అకామిడేషన్ తగ్గిపోయి మనకి డిఫెక్ట్ అనేది ఫామ్ అవుతుందని ప్రెస్బయోపియా చత్వారము అంటాం. ఆ చత్వారాన్ని తగ్గించడానికి 2 రకాల
లెన్సెస్ని మనం యూజ్ చేయాలి. అంటే మయోపియాకి యూజ్ చేసే కాన్కేవ్ లెన్స్ని వాడాలి, హైపర్మెట్రోపియాకి యూజ్ చేసే కాన్వెక్స్ లెన్స్ని వాడాలి. కాబట్టి బైఫోకల్ లెన్స్ అంటాం దీన్ని. అంటే ప్రెస్బయోపియా కెన్ బి కరెక్టెడ్ బై యూజింగ్ ఏ బైఫోకల్ లెన్స్. ఒకసారి ఆ ప్రెస్బయోపియా కదా ఒక వీడియో చూద్దాం. చూడండి ఒకసారి వీడియో. Presbyopia. ఇక్కడ ఏజింగ్ తో పాటు వస్తుంది కాబట్టి కొంచెం ఓల్డ్ పర్సన్ చూపించారు. Presbyopia is a common type of vision disorder that occurs at your age. It is often referred to as the aging eye condition. Presbyopia results in the inability to focus up close, a problem associated with the refraction in the eye. How does presbyopia occur? Presbyopia happens naturally in people as they age. The eye is not able to focus light directly onto the retina due to the hardening of natural lens. Aging also affects muscle fibers around the lens, making it harder for the eye to focus on our close objects. The ineffective lens causes light to focus behind the retina, causing poor vision for objects that are up close. When you are younger, the lens of the eye is soft and flexible, allowing the tiny muscle. సో ఇక్కడ మనకి మనం యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు లేదా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వెన్ యూఆర్ ద ఐ లెన్స్ ఇస్ సాఫ్ట్ అండ్ ఫ్లెక్సిబుల్. మన ఐ లెన్స్ అనేది సాఫ్ట్ అండ్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కాబట్టి దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ అయినా దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ అయినా క్లియర్గా మనకి ఫోకస్ చేయగలిగి మన రెటినా మీద ఇమేజ్ ఫార్మేట్ చేస్తుంది. బట్ బై ఇంక్రీజింగ్ ద ఏజ్ ఆర్ బై ఏజింగ్ ద ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ఐ లెన్స్ డిక్రీజెస్. సో ఇట్ అనేబుల్ టు ఫోకస్ ద నియర్ ఆబ్జెక్ట్స్ యాజ్ వెల్ యాజ్ far objects. Hence, that aged person unable to see the near objects as well as far objects clearly. Hence, we have to use two type of lenses. అంటే ఒకే లెన్స్ లో మనకి కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ ప్రాపర్టీ ఉన్న దాన్ని యూజ్ చేస్తాం. దాన్ని మనం బైఫోకల్ లెన్స్ అంటాం. సో దట్ లెన్స్ is called as bifocal lens. So bifocal lens is used to correct presbyopia. Cells inside the eye to easily reshape the lens to focus on close and distant objects. సో ఇక్కడ మనకి బైఫోకల్ లెన్స్ లో కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ లెన్సెస్ రెండు కలిసి ఉంటాయి. మనకి పెద్దవాళ్ళ యొక్క లెన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే లెన్స్ యొక్క అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది స్పెక్టికల్స్ అనుకుంటే ఈ స్పెక్టికల్స్ కింద భాగంలో కొంచెం లావు అంటే కాన్వెక్స్ లెన్స్ ఉంటుంది, పై భాగంలోనేమో కాన్కేవ్ లెన్స్ ఉంటుంది. సో బైఫోకల్ లెన్స్ యూజ్ చేసేటప్పుడు అప్పర్ పోర్షన్ ఆఫ్ ద లెన్స్ ఈజ్ మేడప్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్ అండ్ లోయర్ పోర్షన్ ఆఫ్ ద లెన్స్ ఈజ్ మేడప్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్. ఎందుకు అంటే మనం ఏదైనా పేపర్ చదవాలి అనుకుంటే కింద నుంచి చూస్తాం, అంటే దగ్గర ఆబ్జెక్షన్ చూడాలి అంటే కింద పార్ట్లో ఉన్న లెన్స్ నుంచి చూస్తాం కాబట్టి అక్కడ మనం కాన్వెక్స్ లెన్స్ని వాడతాము అక్షరాలు పెద్దగా కనిపించడానికి. అలాగే దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ని చూడాలి అంటే పైనుంచి చూస్తాం, లెన్స్ పైనుంచి చూస్తాం కాబట్టి అక్కడ కాన్కేవ్ పార్ట్ని యూజ్ చేస్తాం. సో కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ రెండు కలిసి ఉంటాయి, దాన్ని మనం బైఫోకల్ లెన్స్ అంటాం. ఇన్ దట్ బైఫోకల్ లెన్స్ లోయర్ పోర్షన్ ఆఫ్ ద లెన్స్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ కాన్వెక్స్ అండ్ దట్ ఆఫ్ ద అప్పర్ పోర్షన్ ఆఫ్ ద lens is made up of concave. So this is the presbyopia. These three are the eye defects which forms usually in our human beings due to the loss of accommodation of the eye lens. So ivi manaku unnatuvanti three defects: myopia, hypermetropia and presbyopia. So దీంతో మనకి three type of defects అయిపోయి మనం ఆల్రెడీ నేను చెప్పాము 10th క్లాస్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ బేస్ చేసుకుంటే మనకి ఇంతవరకు ఏముంది, ఇది కాకుండా కొద్దిగా కాన్సెప్ట్ ఉంది పవర్ ఆఫ్ లెన్స్. మనం ఆల్రెడీ నిన్న చెప్పాము మనం పవర్ ఆఫ్ లెన్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద డిగ్రీ ఆఫ్ కన్వర్జింగ్ ఆర్ డైవర్జింగ్ ఆఫ్ ఎ లెన్స్. అంటే కాన్కేవ్ లెన్స్ అయితేనేమో దాని మీద పడినటువంటి రేస్ ని డైవర్స్ చేస్తుంది, కాన్వెక్స్ లెన్స్ అయితేనేమో దాని మీద పడిన రేస్ ని కన్వర్జ్ చేస్తుంది. ఎంత డైవర్స్ చేస్తుంది ఎంత కన్వర్స్ చేస్తుంది అంటే ద డిగ్రీ ఆఫ్ కన్వర్జింగ్ ఆర్ డిగ్రీ ఆఫ్ డైవర్జింగ్ ఆఫ్ ఎ లెన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ పవర్ ఆఫ్ లెన్స్. మనకి ఈ పవర్ ఆఫ్ లెన్స్ అనేది మ్యాథమెటికల్ గా it is equal to the reciprocal of focal length. So P is equal to 1 by F if F is measured in meters. మీకు పేజ్ నెంబర్ 95 లో ఇచ్చారు పవర్ ఆఫ్ లెన్స్ అని.
P is equal to 1 by F. If F is అంటే focal length of the lens is measured in meters, then power of lens is equal to కటక సామర్థ్యం ఉంటుంది దాన్ని, power of lens is equal to 1 by F in meters. అలా కాకుండా ఫోకల్ లెంత్ సెంటీమీటర్స్ లో ఇచ్చినట్లయితే P is equal to 100 by F in సెంటీమీటర్స్ అవుతుంది. ఈ పవర్ ని జనరల్ గా డయాప్టర్ అనే యూనిట్స్ లో మెజర్ చేస్తారు. అంటే క్యాపిటల్ డి రాస్తాను దాని పక్కన. ఫర్ ఎగ్జాంపుల్ P is equal to plus 0.5 D అన్నాడు అనుకుంటా. D stands for డయాప్టర్. సో డెఫినేషన్ ఎలా చెప్పొచ్చు అంటే మ్యాథమెటికల్ గా ఫార్ములా ప్రకారం ఎలా చెప్పొచ్చు అంటే ద రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్ ఈజ్ కాల్డ్ యాజ్ అంటే 1 by అన్నమాట. ద రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంత్ ఈజ్ కాల్డ్ యాజ్ పవర్ ఆఫ్ ద లెన్స్ అండ్ ఇట్ ఈస్ మెజర్డ్ ఇన్ డయాప్టర్స్. ఫోకల్ లెంత్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్ నెగిటివ్ కాబట్టి పవర్ ఆఫ్ ది కాన్కేవ్ లెన్స్ కూడా నెగిటివ్ ఉంటుంది. అలాగే ఫోకల్ లెంత్ ఆఫ్ ద కాన్వెక్స్ లెన్స్ పాజిటివ్ కాబట్టి పవర్ ఆఫ్ ది కాన్వెక్స్ లెన్స్ కూడా పాజిటివ్ గా ఉంటుంది. సో పవర్ అంటే ఇట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ కన్వర్జింగ్ ఆర్ డైవర్జింగ్ ఆఫ్ ఏ లెన్స్ విచ్ ఈస్ మెజర్డ్ ఇన్ డయాప్టర్స్ అండ్ విచ్ ఈస్ ఈక్వల్ టు P is equal to 1 by F if F is measured in meters. అలా కాకుండా F సెంటీమీటర్స్ లో ఇస్తే P is equal to 100 by F in సెంటీమీటర్స్. ఈ రెండు ఫార్ములాలో జాగ్రత్తగా రాసుకోండి. ఓకే, సో దీంతో మనకి ఇవాళతో అంటే నిన్న ఇవాళ కలిపి హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఎక్కడైతే అంటే ఈ అకాడమిక్ ఇయర్ లో 2021 అకాడమిక్ ఇయర్ లో ఎక్కడైతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వరకు ఉందో అంతవరకు కంప్లీట్ అయిపోయింది. సో రేపు మనకి లైవ్ క్లాస్ ఉంటుంది. ఈ టోటల్ లెసన్ మీద ఓవరాల్ డిస్కషన్ చేద్దాము. నెక్స్ట్ డే మీన్స్ రేపు వచ్చేసి మనకి గురువారం రోజు ఈ క్లాస్ ఇప్పటివరకు జరిగినటువంటి ఈ క్లాస్ మీద లైవ్ క్విజ్ ఉంటుంది. ఓకే, 8:30కి ఎప్పుడులాగే క్విజ్ ఉంటుంది. రేపు 8:30 క్లాస్ ఉంటుంది. 8:30 క్లాస్లో మీరు రఫ్ నోట్స్ ఒకటి, పెన్ ఒకటి, టెక్స్ట్ బుక్ ఒకటి దగ్గర పెట్టుకోండి. నేను కొన్ని మిమ్మల్ని సమ్స్ కానీ లేకపోతే 2 బిట్స్ కానీ అడుగుతూ ఈ ఇప్పటివరకు కవర్ అయినటువంటి మొత్తం టాపిక్ని ఓవరాల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడతో మనకి ఈ క్లాస్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, మనకి మరి ఎంతమంది విన్నారు ఎంతమంది అనేది తెలియదు, కానీ జాగ్రత్తగా క్లాస్ వినండి. చెప్పాను ఇంత ముందు కూడాను. డౌట్ ఏమన్నా ఉన్నట్లయితే నాకు మెసేజ్ చేయండి. అలాగే మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఏదైనా ఉంటే తెలుగు మీడియం వాళ్ళు ఎక్కువ మంది ఉన్నట్లయితే నేను తెలుగులో కూడా చెప్తాను. తెలుగు మీడియం వాళ్ళు ఉంటే కనుక నాకు అది మెసేజ్ చేయండి. బైలాంగ్వేజ్లో నేను అంటే 2 లాంగ్వేజ్ని కలిపి చెప్తూ ఉంటాను. సో మీకు అర్థమయ్యే విధంగా చేద్దాము. సో ఇక్కడతో ఇవాళ క్లాస్ కంప్లీట్ అయిపోయింది. రేపు కూడా క్లాస్ ఉంది. రేపు మనకి టోటల్ ఇప్పటివరకు కాన్సెప్ట్ హ్యూమన్ అండ్ కలర్ఫుల్ వరల్డ్ మొత్తం ఓవరాల్ డిస్కషన్ ఉంటుంది. అందరూ రేపు పార్టిసిపేట్ చేయండి. నెక్స్ట్ డే మీన్స్ థర్స్డే at 8:30 షార్ప్కి దీని మీద క్విజ్ ఉంటుంది. రేపు కుదిరితే దీనికి సంబంధించిన మెటీరియల్ మీకు గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఓకే, సో గుడ్ నైట్.